ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని మాటలు, నీ నాలుక నీ యొక్క ఆధీనములో ఉందా? ఈరోజు చాలా కుటుంబాలు, చాలా యొక్క రక్త సంబంధికులు కావచ్చు, బంధువర్గాలు కావచ్చు, కూడబుట్టిన వారు కావచ్చు, తల్లి కొడుకు కావచ్చు, కూతురు తండ్రి కావచ్చు, ఇలా దూరం అవడానికి కారణం ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించారా? నీ నోటి ద్వారా నువ్వు వచించే మాటల వల్ల నువ్వు అనేకమైన కోల్పోతున్నావు. మన నాలుకను మన ఆధీనములో ఉంచుకుంటేనే మనము ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకోగలుగుతాము. ఈ చిన్ని నాలుక అంటే మన శరీరంలో ఉండేది ఈ చిన్న అవయము ఈ నాలుక. ఈ నాలుకలోనే మరణము, జీవములు ఉన్నవి. కనుక నీ యొక్క నాలుకను నువ్వు అదుపులో ఉంచుకుంటేనే ప్రతి ఒక్కరు కూడా నిన్ను దగ్గరకు రాగలుగుతారు, నిన్ను ప్రేమించగలుగుతారు. అంటే బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే నాలుక చిన్న అవయమైనా కానీ, అంటే ఒక నిప్పు కణము ఏ విధముగా చిన్నగా ఉండి అడవినంత తగలబెట్టుతుందో ఆ విధముగా ఈ యొక్క నాలుక అంటే బంధువర్గాలని కావచ్చు, స్నేహితులు అంటే విడదీసే రకంగా ఉంటుంది. కాబట్టి నీ యొక్క నాలుకను నీ ఆధీనములో ఉంచుకుంటేనే ప్రతి ఒక్కరూ మనతో సహవాసము చేయగలుగుతారు.